హలో రాజుగారు, నేను XYZ బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నాను. కంగ్రాచులేషన్స్ సార్, మీ క్రెడిట్ కార్డ్ యొక్క లిమిట్ ని అప్గ్రేడ్ చేయడానికి యోగ్యతని పొందారు. ఓ థ్యాంక్స్ అండి. ఇప్పుడు పెరిగిన లిమిట్ ఎంత? ప్రస్తుతం ఉన్నది 1 లక్ష రూపాయలు. ఇప్పుడు ఆ లిమిట్ ని 5 లక్షల వరకు పెంచడం జరుగుతుంది. ఓ అవునా, చాలా మంచిదండి. సార్, ఇప్పుడు మీకు పంపించే ఫ్రీ లిమిట్ అప్గ్రేడ్ కోడ్ ని కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. ప్రొసీడ్ చేయాలా? సరే చేయండి. మీ కార్డ్ నెంబర్ వచ్చేసి 45001000. కరెక్ట్. దయచేసి మీ కార్డ్ ఎక్స్పైరీ డేట్ ఇంకా కార్డ్ వెరిఫికేషన్ వాల్యూ అనగా CVV నెంబర్ చెప్పగలరా? తప్పకుండా. ఎక్స్పైరీ డేటు జనవరి 2025. CVV నంబర్ 111. మీకు ఒక యాక్టివేషన్ కోడ్ వచ్చే ఉంటుంది. దాన్ని ఒకసారి చెప్పండి. అవును, ఆ నంబర్ వచ్చి 123456. కన్ఫర్మ్ చేసినందుకు థ్యాంక్స్. మీ కార్డ్ లిమిట్ అప్గ్రేడ్ చేయబడింది. ఒక 2 గంటల్లో మీకు దీనికి సంబంధించిన SMS వస్తుంది. శుభదినం. 70,000 రూపాయలు ఖర్చు చేశానా? భగవంతుడా, నేను మోసపోయాను. అప్రమత్తంగా ఉండండి. క్రెడిట్ కార్డ్ లిమిట్ అప్గ్రేడేషన్ మోసాలకు దూరంగా ఉండండి. చేయవలసినవి: తదుపరి లావాదేవీలు జరగకుండా కార్డ్, అకౌంట్, UPIని బ్లాక్ చేయమని వెంటనే బ్యాంక్ కి కాల్ చేయండి. ఉత్తరం, ఈమెయిల్ పంపడం ద్వారా లేదా మీ హోమ్ బ్రాంచ్ ని సందర్శించి జరిగిందాన్ని రిపోర్ట్ చేయండి. మీ దగ్గరలో ఉన్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో జరిగిందాని గురించి రిపోర్ట్ చేయండి. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ cybercrime.gov.in కి రిపోర్ట్ చేయండి. చేయకూడనివి: క్రెడిట్ కార్డ్ యాక్టివేషన్ కాలపరిమితిని పెంచడం కోసం అపరిచిత కాలర్లని నమ్మకండి. ఎవరికీ కూడా మీ కార్డ్ వివరాలు, OTPని షేర్ చేయకండి.